మెలకువ కలిగి ఉండడే. మీ విరోధి అయిన మన విరోధిని అపవాది ఎవరు తిరుగుతాడంట? గర్జింపు సింహం వలె ఎవరిని మృంగుదమా అని వెతుకుచూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. అపవాది ఎలా తిరుగుతాడంట? నోరు మూతపడిపోయా, నోరు చచ్చిపడిపోయా మాట్లాడండి. ప్రజలు అపవాది తిరుగుతాడు. ఎలా తిరుగుతాడు? గర్జించు సింహం తిరుగుతా ఉన్నాడు. నువ్వెలా తిరుగుతున్నావు? ఇవెలా తిరుగుతున్నావు? పేరుకి మాత్రం 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాబు తీసుకున్నాం, లేకపోతే 2 సంవత్సరాలు తీసుకున్నాం, 3 సంవత్సరాలు తీసుకున్నాం, లేకపోతే 20 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు. నాకైతే 25 ఏళ్ళు సిక్కు రాకుండా ఉంటాను. ప్రజలో బాబుని తీసుకునే పుట్టుకరిస్తుంటే బాబు తీసుకునే తీసుకుని ఒక 7 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. ఇంకా నాకు కూడా వాక్యం కేవలం తోపు కాదు, నాకు వాక్యం అంటిపోతుంది. ప్రజలో ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో అట్టుకట్టి ఉన్నావు, ఇన్ని సంవత్సరాలు రక్షణ తీసుకున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవునితో సంకల్ప భయపెట్టి వెళ్ళిపోతా ఉన్నావు, వస్తా ఉన్నావు, వెళ్ళిపోతావు వస్తున్నావు. కానీ ఏది నీలో ప్రార్థన బలము? ఏది నీలో ప్రార్థన శక్తి? ప్రేమను దేవుని పెట్టాలని జ్ఞాపకం చేసుకుంటే అపవాది గర్జిని సింహాలు తిరుగుతా ఉన్నాడు. ఎవరిని మిగుతావా అని. అపవాది ఎవరిని మిగితే చెప్పండి. ఎవరంతా కాదు. ఇంకా అపవాదికి ఎవరు కావాలి? చెప్పండి. ప్రార్థన చేసేవాడు కావాలి. ప్రజలో ఎవరైతే విశ్వాస జీవితంలో ఎదుగుతున్నాడో వాడే కావాలి. ఎవరైతే భక్తి జీవితంలో ఎదుగుతాడో వాడే కావాలి. ఎవరైతే దేవుడితో దగ్గర ఉన్నాడో వాడే కావాలి. అందుకే ఎవరు దొరుకుతాడా అని ఎదురు చూస్తా ఉంది. ఈ దొరుకుతున్న క్రమంలో నువ్వు దొరికేస్తావు, నీ దొరికేస్తావు. ప్రజలో దొరకకూడదని చెప్పితే ముందు మనం చూడండి ఒకసారి. నిబ్బర బుద్ధి గలవారై దొరకకూడదని చెప్పి ఏం చెప్తున్నారు? నిబ్బర బుద్ధి గలవారే మెలకుగా ఉండండి. మెలకుగా ఉండండి. రాత్రానికి తెలియకుండా కాదు, ప్రార్థనలో మెలుగుగా ఉండండి, భక్తిలో మెలుగుగా ఉండండి, అభిషేకంలో మెలుగుగా ఉండండి. ఇంకో ప్రేమ నిలబడి జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆత్మతో నడిపించబడతా ఉన్నప్పుడు నాకైతే బలపరచండి, మీకు బలపరుస్తాడు. పరిశుద్ధాత్మతో నిలబడతా ఉన్నప్పుడు, నడిపించబడతా ఉన్నప్పుడు నీవు ఆ యొక్క అభిషేకం కోల్పోతా ఉన్నప్పుడు దేవుని హృదయంలోకి వచ్చి ఉంచేస్తా ఉంటాడు. తప్పు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, తప్పు చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం. ఇదిగో నీవు నా ఆత్మను దుఃఖపరుస్తున్నావు అని దేవుడు బయలుపరుస్తాడు. ఇటువంటి అనుభవం మనకు ఉండవు. ఇటువంటి అనుభవం మనకు ఉండవు. వచ్చామా, పాటలు పాడామా, పాఠశాల చెప్పి తిన్నామా, మళ్ళా వెళ్ళిపోయామా అంటే. ఇటువంటి అనుభవాలు మీకు రావాలి. ఇటువంటి అభిషేకంతో నడిపించబడాలి. ఆత్మబలంతో మన ముందుకు వెళ్తా ఉండాలి. ప్రేమ నేర్పెట్టారా? ఈ రోజు అడుగుతా ఉన్నాడు దేవుడు. రక్షణ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కదా, దేవుడి కోసము ఏ కమిట్మెంట్ కలిగి ఉన్నాం? రక్షణ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కదా, దేవుడి కోసము ఏమైనా వదిలేవా? చెప్పండి సమాధానం. మళ్ళీ ఏదో చెప్పండి. ఏమైనా వదిలేవా? రక్షణ తీసుకుని సంవత్సరాలు అవుతుంది కదా, దేవుడి కోసం నేను వదిలేవా? అంత సమాధానం రావట్లేదు. చూసారా? ఇదే మాట వేసేయాలితే, ఇదే మాట వేసేయా పిల్లారా. ఈయన బాగా ఆలోచిస్తున్నారు, బాగా గదిలేస్తున్నారు, బాగా మంచి పాట పాడుతున్నారు. కానీ నా కోసం ఏదైనా సాక్రిఫైస్ చేస్తావా? మనకి ఏంటంటే ఎప్పుడు కూడా దేవుడు దీవించాలా, దేవుడు దీవించాలా, దేవుడు దీవించాలా, దేవుడు ఆశీర్వించాలా, కోట్లు వచ్చేయాలా, లేదంటే సమృద్ధిగా మనం ఇంటి దీవెన వచ్చేయాలా. దీవెన వస్తే దేవుడు కృప చేస్తాయి. మరి దేవుడి కోసం ఏం సాక్రిఫైస్ చేస్తాం? దేవుడి కోసం ఏం వదిలేవు? దేవుడి కోసం ఏం సమర్పిస్తున్నాం? ఈ సమర్పణ ఏంటి? ఈ సమర్పణ ఏంటి? అసలు ఈ నడిపింపు ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం ఉండాలి. ఎందుకంటే ఈ 2 వీక్స్ మాత్రం, ఈ ఒక 10 days అవుతుంది, 10 days మాత్రం నా డైరెక్ట్ మారిపోతా ఉంది. అదే నేను ఏదైనా సైకిల్ బట్టో లేకపోతే ఏదో మారిపోతా ఉంది.
ఈరోజు వచ్చిన తర్వాత పోటీ మీద వచ్చిన తర్వాత పక్షులకు బయలుపరుస్తూ ఉన్నాను. నీ శిష్యుడు కాదు కదా, నడిపించుడు కాదు, వారి విడిపది, వారు నడిపింపది, వారికి దర్శనం అది, నీ నడిపించి వేరు కదా, అందుకే అట్లా మళ్ళీ ఆలోచిస్తూ ఉన్నావు అని ఉదయకాలం మీరు రాగానే చాలా ఎత్తినండి. నిజంగా మీరు అందరూ కనుగొనడం చాలా ఎత్తింది, చాలా గొప్పపడుతుంది. ఉద్యోగంలో బాగా ఎత్తుంది. అది కాకుండా అంటే అది గొప్పపడుతున్నప్పుడు మన ఎరలా అని చెప్పేసి ప్రేమ దాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు నీకు ఇచ్చిన నడిపింపులో ఉండేది జ్ఞాపకం. ఆ నడిపింపులో చాలా మంది తిడతారు, చాలా మంది విమర్శిస్తారు, చాలా మంది అవమానపరుస్తారు, చాలా మంది ఎందుకురా బాబా అంటారు, చాలా మంది వీడికి ఒళ్ళంతా చెప్పరా అంటారు అనుకోని. కానీ దేవుడికి ఇచ్చి నడిపించుకుంటే క్షేమము. చూడండి, రెండవదిగా దేవుడి కోసం నువ్వు ఏమీ సాక్రిఫైస్ చేస్తావు, ఏమి వదిలేరు దేవుడి కోసం. వాక్యం వచ్చి ఎవరు వదిలేరు? నేను కాలంలో నేను నాకు వచ్చి ఆఫీస్ చెప్పి మధ్యలో ఆఫీస్ వెళ్ళి ఉండొచ్చు, ఏం చెప్పాను కాలంలో నేను ఎంత కోసం ఏం చెప్పాను. ఆయన రిజెక్ట్ చేయబడిన వారి వలె ఉన్నాడు కానీ దేవుడు అతన్ని అదే యొక్క న్యాయాధిపతిలో 11వ అధ్యాయము 34, 35 ఉంటుంది చూడండి. న్యాయాధిపతిలో 11వ అధ్యాయము 34. యొక్క నిస్పాలో ఉన్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. చాలు, అర్థమైందా మీకు? ఇప్పుడు ఏమర్థం చెప్పండి సార్, ఏమర్థమైంది? అది చూసారా, మనం వెళ్తాం దాన్ని బొమ్మగా ఎక్కడ బొమ్మగా అడ్డుపడుతాం, బుర్ర ఆగిపోతూ ఉంటుంది. అక్కడేమో ఇల్లు 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 అని అన్నమాట. ఆ ఇల్లుకి బయటకు వచ్చేస్తా ఉంటుంది రైతులో. మళ్ళా చదువు ఒకసారి బాగా ఆలోచించాం. చెప్తా బైబిల్ ఇచ్చిందమ్మది. జొప్తా మిస్పాలోని తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. చెప్పండి, ఏం చెప్పాక జొప్తా మిస్పాలోని తన గృహానికి వచ్చినప్పుడు తన కుమార్తె వస్తూ ఉంది. ఇప్పుడు మీకు ఎవరైనా చెప్తా చూడండి, నేను వస్తా అనుకోండి, వస్తా ఉన్నాడు, ఎక్కడికి వస్తా ఉన్నాడు, నైట్కి వెళ్తా ఉన్నాడు. తంబూరుతో నాట్యముతో ఎవరు వస్తా ఉన్నాడు ఎదురుగా? తన కుమార్తె వస్తా ఉంది. తర్వాత ఏముంటాయి? ఆమె కాక కానీ లేదు. కాబట్టి అతను ఆమెను చూసి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగదీసుకుని నీవు నన్ను తల్లడింపచే వారిలో ఒక్కడివై ఉన్నావు. ఇదేంటి? చాలు, నేను యెహోవాకి మాట ఇచ్చున్నాను కనుక. ఇది యొక్క కమిట్మెంట్. ఎంత ఏం చేస్తున్నాడంట? యెహోవాకి మాట ఇచ్చున్నాడు. మీరు ఎవరు మాట ఇచ్చారు? మనం దున్నపోతులు అంటాం, ఇస్తాం కదా, మనం దున్నపోతులు అంటామే. మాట ఇస్తాం దేవుడికి, ప్రభా ఈరోజు కార్యం చేయండి, వచ్చేవారం నీకు ఏదో సమర్పిత అంటా ఉంటాం. కానీ దేవుడు కార్యం చేస్తాడు, కానీ సమర్పిస్తారా? ఈ చేపలు చదువుతున్నప్పుడు నాకు కళ్ళ నీళ్ళు వచ్చి రాజకాల సమయంలో అది అసలు బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ యుద్ధం జరిగింది, మరలా టౌన్లోకి వెళ్ళాము వర్షంతో. కాబట్టి ఎవరికి వచ్చారు అక్కడ యుద్ధం జరిగింది. అక్కడ జరిగిన తర్వాత మరలా ఇంట్లో తిరిగి ప్రేర్ చేసుకుని మరలా వాకింగ్ వచ్చాను. వాకింగ్ చదువుతా ఉన్నప్పుడు కొంచెం స్టార్ట్ చేశాను. ఈ చేపలు చదువుతున్న కళ నీళ్ళు చూసారు. లఫ్త ఎంత గొప్పది ఏంటండి? లఫ్త తన కుమార్తెని దేవుడు బలిస్తాడు. గొప్పవాడు. తన జీవితంలో యెహోవాకు మాట ఇచ్చాడు. మనం మాట ఇస్తాం, నెరవేర్చుతామా? మాట గొప్పని కాదండి, నెరవేర్చాలి. బాబుని తీసుకున్నప్పుడు మన తిమోతి, ఇస్సాకు మనోడు ఎవరు పెద్దతనా ఇలాగ మాట ఇచ్చారు. నాకు ఇక్కులు ఏమని చెప్పారు వాళ్ళు? మాట ఇచ్చారు. ఏ మాట ఇచ్చారు చెప్పండి? నోరే మోబడితో చెప్పండి. ఏ మాట ఇచ్చారు నాకు చెప్పాలి?
ఏ మాట ఇచ్చారు? మీరు మాట ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? దేవుడు కాదు, నాకు కాదు, దేవుడికి ఇచ్చారు. క్రైస్తుడు అని చెప్పేసి మెల్లని ఒక ట్యాగేసుకొని తిరుగుతున్నా కానీ మనము ఇల్లు లేదు, ఏమి లేదు. బయట నచ్చిపోతుంది అంటే బాధపడుతుందండి. ఈ ప్రాంతంలో గంజే వాళ్ళు తాగే ఉన్నారు, డ్రగ్స్ తాగే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. ఈ ప్రాంతం చచ్చిపోతుంది. ఒక్కరికి బాధ అనిపిస్తుందండి. మీకు తెలియదు కానీ చాలా బాధపడతానండి. మన పెద్దలతో మాట్లాడుతున్న బయట కుర్రలతో నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళంతా ఇద్దరు పాలు చేసుకుంటారండి. మీకు అసలు దుఃఖం తెలియట్లేదు. అదే ఆ పెద్దలు పాడైపోతున్నాడు కదా, గంజే తాగి 30 ఏళ్ళు చచ్చిపోతాడు. అప్పుడు లెక్క ఇవ్వడం చెప్పాలి, నువ్వు చెప్పాలి. మీకు తెలిసి కూడా నువ్వు చెప్పలేదు కాబట్టి, మీకు తెలిసి కూడా దేవుడు మాట చెప్పలేదు కాబట్టి, దేవుడికి న్యాయపీఠం ఎదుట దేవుడిని అడుగుతా ఉంటాడు, ఏమా ఈ మొదటి కాలంలో నీ చుట్టుపక్కల కొంచెం చచ్చిపోతారు కదా, ఏదో శుభాకాంక్షలు నీకు దేవుడు అడుగుతా ఉంటారు. మనం ఎలా తెలుసా? వారి గంజ కొడితే మనం డబుల్ గంజ కొడతాం. ఆ టైం మనం అది కొంత అయితే ఇంకో బాగుంటా అవుతాం. మనం సిగ్గుంటాను మనకి అనగా అది కైడ్ అయితే మనం గుట్టలేస్తాం. అది సినిమాకి వెళ్తాం, పప్పులకి వెళ్తాం. నువ్వు క్రైస్తవుడు పేరుకి చెత్తమైంది పెడతాడు. రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఇంటి సూటుగా అడుగుతా ఉన్నాడు. వాళ్ళు ముసలి ముచ్చట్లయితే వాళ్ళు 10 మంది ముసలి ముచ్చట్లు అర్థం. ఇదా దేవుడి యొక్క రక్షణ తీసుకోవడం, ఇదా దేవుడితో సహవాసం ఉండడం, ఇదా ప్రార్థన చేతము. ఒక్కరికి భక్తి కనిపించబడుతుంది జరిగింది. ఖాళీగా తిరుగుతూ ఉంటాం కానీ ప్రార్థన చేసుకుంటాం ఒక్క బాధండి. ఏమో జరుగుతుందా? ఆ మాటలు బాధగా ఉండొచ్చు, బాధగా బాగా జరిగే ఇస్తాను ప్రయత్నం ప్రేమిస్తాను. ఎంత చూడండి, దేవుడు మాటిచ్చాడండి. దేవుడు మాటిచ్చాడండి. నువ్వు మాటిచ్చావు. వీటి మూలంగా పాపలు చేసుకుంటా ఉన్నప్పుడు ఆ రోజు పోత ప్రాంతంలో మాటిచ్చావు. మర్చిపోదు కానీ సేవకుడు మర్చిపోడు, దేవుడు మర్చిపోడు, సంఘం మర్చిపోదు, నీ హృదయం మర్చిపోదు, పశురాత్రి మర్చిపోడు. నీ హృదయం ప్రతిసారి నేను గెలిగితేనే ఉంటాడు. ప్రజలు అనుకోవచ్చు కొన్నిసార్లు నేను ఆ తప్పు చేయకూడదండి, నేను తప్పు చేస్తున్నానండి, నేను వెళ్ళకూడదు అనుకుంటున్నాను పాస్టర్ గారు, కానీ అక్కడికి నా మనసు లాగేస్తుందండి. మీరు ఆ పని చేయకూడదు అనుకుంటా ఉంటారు. ఇది చాలా మంచిదండి, ఆలోచన చాలా మంది ఉంటుంది. చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను చేయకూడదు అనుకుంటున్నాను, నేను ఇంటికి వెళ్ళిపోతే అనుకుంటుంది అంటూ ఉంటాను. వారం అంతా ఊరి దేవతలో తిరిగేసి ఆది రోజు ఎక్కడ కూర్చుంటే పరిస్థితి వచ్చాక చెప్పాలి. అదో వారం అంతా తిరిగేస్తాం. మనం తెల్ల ఎక్కించుకుంటాం, ఏంటి ఏడుకొని తెప్పించుకుంటాం, తెల్ల కూర్చేస్తాం, ఆడుతూ ఉంటాం. అలాగే టీవీలో మంచి షోలు చూస్తూ ఉంటాం. అలాగే ఇంకా అరే మామ అంటాం, అరే బాబా అంటాం, అక్కడికి వెళ్దాం ఉంటాం, ఇక్కడికి వెళ్దాం ఉంటాం, లేకపోతే అమ్మ రామ అక్కడికి వెళ్దాం ఉంటాం, లేకపోతే సెకండ్లు అంటాం, ఇట్లా అంటాం. ఇవన్నీ చేసేసి 2 గంటల ఆధారం బయలుదేరికి వచ్చేసి ఏసయ్యా అంటే ఎక్కడ పరిస్థితి ఎక్కడ వస్తుంది? నువ్వు దాన్ని జయించాలంటే నీలో ఏముండాలి? ముందుగా దాన్ని జయించే యొక్క శక్తిని పొందాలంటే ప్రతిరోజు నువ్వు ప్రాంతంలో నలగొట్టబడుతూనే ఉండాలి. ప్రతిరోజు నీకు శరీరాన్ని నలగొట్టుకుంటూనే ఉండాలి. ప్రతి దినము ఆత్మతో నువ్వు బలము కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుడికి శక్తిని నింపబడుతూ ఉండాలి. అప్పుడు ఆ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను అలా తిరుగుతూ ఉంటాడు. వెళ్ళిపో అని చెప్తా ఉంటాడు. అందుకే దాని మొదటి చేతులు ఏముంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపాసకులు కూర్చుండక. దానికి అగనిస్ట్ మనం దుష్టుల ఆలోచన నడుస్తాను, పాపుల మార్గం కూర్చుంటాను, అపాసకులు కూర్చుంటాను. ఇది మన యొక్క భక్తి. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు, వివేకంతో చేస్తా ఉన్నాడు. దేవుడు ఏదైనా కవిత్వం చేయాలని ఎప్పుడైనా జరుగుతుంది. చూడండి ఎంత గొప్పగా చెప్తా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. తర్వాత ఆమె నా తండ్రి 36 వచ్చిన నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున యొప్తా కాదు కానీ యొప్తా కుమార్ కూడా సూపర్ అండి. చూసారా, తండ్రిని ఇచ్చిన కూతురుగా టైంలో పడుతుంది. తండ్రిని ఇచ్చిన కూతురు మనోళ్ళకి టైంలో పడుతుంది. తండ్రిని ఇచ్చిన కొడుకు దేంట్లో చెప్పాలి, దేంట్లో చాలా మంది అక్షరం. తండ్రి మించిన కూతురు దేంట్లో కాదు. తండ్రి చిన్నదైతే కూతురి పెద్దనోడు. రైతులో తండ్రిని మించిన కూతురు అడగబడుతున్న రైతులో నేను ఒక్క కుమార్తె చూడండి. దేవుడితో చెప్పారు, ఏం చెప్పాడంటే
చూడండి 31 వచ్చింది చూడండి. నేను అమోనీయుల యొక్క చూడండి యెఫ్తా దేవునితో చెప్పిన మాట ఇది బాగా ఆలోచించండి. నేను అమోరీ యొక్క క్షేమంగా తిరిగి వచ్చిన ఎలా నన్ను ఎదుర్కొంటకు నా ఇంటి ద్వారం నుంచి ఎదుర్కొంటకి వచ్చింది ఏదో అది యెహోవాకు ప్రతిష్ట మగును. దాని బట్టి అర్పిస్తాను. ఇప్పుడు ఒకటే ఏం చెప్పారు దేవుడికి, నేను అమోనీయులు యుద్ధం చేయడానికి వెళ్తున్నాను కదా, అక్కడి నుంచి క్షేమంగా వస్తే ప్రభా నా ఇంటి కుటుంబం నుంచి ఏదైతే మొట్టమొదటిగా ఎదురు వస్తాదో దాన్ని నీకు బలిగా ఇచ్చేద్దని చెప్పాడు. అంత ప్రైజ్లో అంత కలుగుతున్నారో ఆ సమయంలో పరిగెత్తి వచ్చింది పిల్ల యెఫ్తా కుమార్తె. అందులో యెఫ్తా కుమార్తె ఎందుకు పరిగెత్తి వచ్చింది? ఇప్పుడు విజయం సాధించడమ్మా, ఆ విజయం సాధించాడు కాబట్టి ఆ విజయానికి తగ్గట్టుగా తన కుమార్తె సంతోషంతో పరిగెట్టుకొని వస్తా ఉంది. తండ్రి ఈ విజయం బట్టి ఎంతో ఆనందిస్తా ఉన్నప్పుడు ఇప్పుడు గుడ్డు పగిలిపోయింది. గుడ్డు పగిలిపోయిందండి. మనకి ఏం చేస్తాం? యెఫ్తా ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు నేను కూడా ఉన్నాను. యెఫ్తా ప్లేస్లో ఉన్నాం. ప్రభా మీరు కానీ ఈ కార్యం చేస్తే ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఇల్లు అమ్మి మీకు చెప్తాను సేవకాన్ని నుంచి ఒప్పందం తీసుకున్నాను అనుకోండి. మీరు ఎవరి భక్తి కాలేదు మనకి దేవుని స్తోత్రం. మనం గుడ్డులు లాగే రకం కానీ చెప్పాలి, ఇచ్చే రకం కాదు, ఇచ్చే రకం కాదు. సో అందరూ కలిసి పంపాలి. సో ఈ విధంగా ప్రకటన తీసుకున్నప్పుడు దేవుడు కార్యం చేశాడు, అద్భుతమైన కార్యం చేశాడు. అప్పుడు ఏం చేస్తాడు? చెప్పాలి ఆ ఇదే మొత్తం నువ్వు కార్యం చేసిన కొనాలి, కానీ ఈ పెళ్లి వాళ్ళు మొత్తం పక్కదండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బంధమయ్యా అంటారు. ఏమిటి ఎన్నో సంవత్సరాలు బంధమయ్యా అని చెప్పేసి దేవుడికి ఇచ్చిన మొక్కుబడి ఏం చేస్తారో మర్చిపోతారు. దాని ద్వారా అనేక సార్లు సేవకుడితో నుంచి మాట్లాడతారు, లేకపోతే ఎవరితో నుంచి మాట్లాడతారు. ఆయన మీరు ఉదయం తెలుసా కొంత కాదులే, కొంతమంది ఎవరో అన్న ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు చాలా మంది. ఎంత చూడండి దేవుడితో చేస్తున్న ఒప్పందాన్ని బట్టి తన కుమార్తె చెప్తా ఉన్నారు. 36. సో ఏం చెప్పాడు? ఆమె నా తండ్రి ఒక్క కుమార్తె చదువుతా ఉంది. తండ్రి నువ్వు దేవుడికి మాటించావా? నిజంగా నువ్వు మాటించావంటే అది లెవెల్తో రావాలయ్యా. నేను నీ కోసం దేవుడు త్యాగం అయిపోతాను అంటుంది. చూడండి చిన్నపిల్ల కాదండి, ఎవరి కుమార్తె ఉండేదా? ఆ కుమార్తె ఎవరిలేదు వస్తుంది ఒక్కడే. ఆ కుమార్తె ప్రాణం మన బిడ్డ మనకి ఇష్టం ఉంటాం కదా. నిజంగా ఆ కమిట్మెంట్ చూడండి, ఆ చరిత్ర బాగా అనిపిస్తుంది. ఎక్కడ అనిపిస్తే తన కుమార్తెని బలిచించిన దేవుడికి, అంటే అటువంటి కమిట్మెంట్ మనం ఎదుర్కోవచ్చు రోజుల్లో, అటువంటి తెగింపాలు ఎదుర్కోవచ్చు దేవుడి కోసం. దేవుడి కోసం ప్రార్థిస్తావు కానీ అది ఇంటికి ఎవరి కోసం తీసుకెళ్ళకపోతున్నావు. దేవుడు ఏమి నుంచి ఆస్తి కోసం అడగదా బాబు? ఒకటే అడుగుతున్నాడు, నేను ఉదయం అడుగుతున్నాడు అంతే. అరే పాపం చేయగలనా? పాపే కదా నిన్న దూరం చేస్తుంది. అరే పాపే కదా నిన్న విడిచిపెట్టి దూరం చేసేస్తుంది. దాన్ని చేయగలని భయపడుతూ ఉన్నారు. తర్వాత చదవమ్మా, చదవ 36. యెహోవా చెప్పాను. మరి ఆమె నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల నడుము నేను నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వం గురించి చాలు. కన్యత్వం అంటే అమ్మాయిక వివాహం జరగలేదండి. వివాహము జరగకుండానే దేవుడికి సమర్పించుకుంటా ఉంది. ఎంత మాట ప్రకారం నీ బిడ్డ కోసం దేవుడికి సమర్పించావు. బలొద్దులండి, ఏమన్నా బిడ్డ సమర్పిస్తావా? ఇస్తావా? అది ఎలాగెత్తాం. మంచి ఉద్యోగం వచ్చిన గొప్ప అది కమిషన్. ఇప్పుడు కాదు, నెలకి 60,000 వచ్చింది. నీ బిడ్డ బాగా చదివించావు, మంచి వెళ్ళరు స్టేట్ లెవెల్లో మంచి రేంజ్లో ఉంది, మీరు మంచి సెటిల్ అయిపోయారు, బాగుంది, బంధువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అప్పుడు దేవుడు అడుగుతాడు, నీ బిడ్డ నీ బిడ్డ ఇస్తావా తేవతాను. అప్పుడు కలిసి ఇస్తుంది. అప్పుడు రాలేదు బిడ్డ మాట, అప్పుడు రాదు. ఏం చెప్పాలా? దేవుడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడి ప్రభా
ఒక తిమోతి సీరియల్ చేసి 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 నా బిడ్డను పెంచి 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 చదివించి 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 ఈ రోజు ఉన్నత స్థానికి వెళ్ళి నెలకి 60,000 జీతమయ్యా, ఒక్క సంవత్సరం కష్టపడి చాలయ్యా. ఇలాంటి 10 కొనేస్తాం తండ్రి. అలా ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఇగో నీ కొడుకుని నా సేవకుడు వచ్చి ఇగో నీ బిడ్డని దేవుడు సేవ పిలుస్తున్నాడు, సేవకి పిలుస్తున్నాడు అన్నప్పుడు ఏమవుతుంది మాస్టర్? ఎవరు చెప్తాం? వాళ్ళకంటే పాస్టర్ గారు ఉద్యోగం వచ్చిందండి, కావాలి చెప్పండి. ఆ ఉద్యోగంలో మీకు ఒక దక్షిణ భాగం ఇచ్చేస్తాను, కానీ కావాలి మాత్రం చూడండి. ఏమో మన తండ్రి వెళ్ళవలసిందే నాకు కానీ ఊహించేది ఉంటుంది. ఏమో వాళ్ళు హాస్పిటల్ ఉండొచ్చేమో, బయటికి అది చెప్పలేదు కదా, అది వదిలికి కొడుకు కదా, ఎందుకు సంపాదించాలని తెలిసి అదే చెప్తున్నాను. వాళ్ళకి నేను సంపాదించట్లేదు, వాళ్ళకంటే నేను కూడా ఇప్పుడున్న ఎవరినొస్తూ చూసుకుంటే చాలా కష్టపడి తల్లిని పోషిస్తున్నారేమో, నేను దేవుడి కోసమే కష్టపడతా ఉన్నాను. ప్రజల్లో ఇంకా చెప్పాలంటే వాళ్ళకి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాను కొన్ని విషయాలు. అప్పుడు చెప్పాలి చావుకి చెప్తారా బతికిస్తా ఉంటాయి కుటుంబ ఇంటికి చదివించాం. అప్పుడు కాలేజీ వస్తేస్తా అనాథని చదివించాం, దీన్ని ఆఫీస్ వదిలి చదివించిన బాగున్నాం, దీన్ని శాంతి ఇచ్చేద్దాం, దీన్ని చదివించుంటే దీనికి డబ్బులతో మనం బాగా కొంచెం గడుస్తా కలిసి ఆలోచిస్తాము. కొంతమంది ఎలా ఉంటుంది తెలుసా, తెలివైన వాళ్ళు, బాగా తెలివైనారు. 2 బిడ్డలు పుట్టారనుకో, మొదటి వారు చాలా దగ్గర ఒప్పుకుంటారు, చిన్నప్పుడే ప్రదేశిస్తారు. కానీ ఈయన శాస్త్రంగా చూడరు, ఎందుకంటే ఇంకేంటి సేవకుడు సేవకుడికి వెళ్ళి ఎందుకు పెద్దగా సరిపోతుంది, సేవలు పెద్దగా సరిపోతుంది. నేను సేవకు వెళ్ళిపోతారు కదా, సేవకు వెళ్ళిపోతే విద్యేసి వద్దు, సేవకు వెళ్ళిపోతే పరిచయంలో కొన్ని నాలెడ్జ్ తెలియ వల్ల ఇలాగ ఆలోచిస్తారు. 2వ వాడు మాత్రం హైలైట్స్ అవ్వాలి, ఎందుకంటే వాడు ఉద్యోగం చేసి మనకు పోషిస్తాడు, దాని గుర్తు ఆ ఉద్యోగం చేసిన పోతాడు, ఎందుకంటే ఆ దైవభక్తి ఉండదు. ఆ ఉద్యోగం చేసిన ఉద్యోగంతోనే పోతారు, ఆ ఉద్యోగంలో ఏదైతే తగులుకుంటారో ఆ ఉద్యోగం ఆగిపోతా ఉంటుంది. ప్రజల్లో ఆ ఉద్యోగంలోనే ఏదో తగులుకుంటా ఉంటుంది, పక్కన కూర్చొని చిత్రం కొడతా ఉంటుంది, లేకపోతే ఈ ఉద్యోగంలో కొడతా ఉంటుంది, ఆ బాగుంటా ఉంటుంది, ఆయ అంటే బాయ్ అంటే లాస్ట్ వెళ్ళిపోతా ఉంటుంది. లాస్ట్ నీ గట్టి ఏంటంటే నువ్వు ఎవరికైతే సేవకు సమర్పించావో వాడిని గట్టి అవుతాడు. ప్రైజ్లో ఎంత కంప్లైంట్ తీసుకురావాలో మన బిడ్డల విషయంలో కంప్లైంట్ ఉండాలి. ఇంటికి ఒక్కరిని సేవకు సమర్పించవచ్చు చాలు. ఈరోజు దేవుడి ఇంటికి మాట్లాడుతుంది, అమ్మ నీ కొడుకు సేవకు సమర్పించి ఒకరిగా మాస్టర్ అడిగించాక దేవుడు సమర్పించి అమ్మా దేవుడి స్తోత్రం. అది మన సంఘంలో అట్లాంటి కమిట్మెంట్ ఉండాలి. సేవకు ఇచ్చేటప్పుడు బహు శ్రేష్టమైన ఇవ్వాలి, అంటే వారు మంచిగా చదవాలి, మంచిగా వారు దీవించబడాలి. నేను కాదు టాపిక్ ఏం చెప్పాను, సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిందంటే సేవకోవాలి చాలు, లేదా సక్సెస్ అవుతేనే ఎవరైనా మాట్లాడతారు. సక్సెస్ అయితేనే అనేక మంది ఆ భారముతో చెప్తారు. నువ్వు స్థాయి నుంచి వచ్చిన పరిచయం ఒకలా ఉంటుంది, సక్సెస్ వచ్చే పరిచయం ఒకలా ఉంటుంది. మన బిడ్డలకు పరిచయంలో కష్టం నేర్పించండి, అలాగే సుఖపట్టకండి. సేవకుడు కదా, సేవకుడు సేవ చేయకండి, నలగొట్టండి, పర్లేదు ప్రార్థన నలగొట్టండి, వాక్యం నలగొట్టండి. ఈ పోగురి పాటలు పోగురి శాస్త్రం చేయకుండా జాగ్రత్తగా చూసుకొని బిడ్డల్ని అన్న అలాగే పెంచిన పెంచండి బిడ్డల్ని. ఇప్పుడు మన బిడ్డలు ఒక ఒకటిన స్థానం చేస్తారు. ఎంత జీవితంలో తన కుమార్తె విషయంలో ఎదురు వచ్చేసే ఉంది. అమ్మో నేను యుద్ధం జరిగింది, సంతోషము, సమాధానము, ఎంతో ఆనందము, విజయం వచ్చేసింది, తండ్రికి విజయం వచ్చేసింది అని చెప్పేసి ఎంతో గంతులు వేసుకుని వస్తూ ఉంటుంది. నాకు ఎంత గుండె పగిలిపోయింది. దేవుడికి వాసన మార్పును నెరవేర్చింది, దేవుడు అనిపించాడు. అప్పుడు యొక్క అతను కుమార్తె చెప్తా ఉన్నాడు, కుమార్తె ఎంత గొప్పదే చూడండి. అదే మన ఎవరొస్తు మాట్లాడతారా, సిగ్గు ఉంటారు ఎవరొస్తు. యొక్క కూతురు తెలుసుకొని బుద్ధి తెలుసుకోండి. తండ్రి మాటకి చెబుతాంటండి, ఏమన్నా ఆ టైంలో మనిషి ఏమంటావు ఒలగ తండ్రి మీరెందుకు మీరు బలించుకొని ఇచ్చుకోండి, ఏం చెప్తారు బలి దేవుడికి ఏం సమర్పించుకోవాలి అని అంటామా. మరి ఒక్క కుమార్తె మారు మాట ఆడలేదు. అదే బైబిల్ గ్రంథంలోని ఒక కుమారుడు ఉన్నాడు, తండ్రి మాటకి మారు మాట ఆడకుండా ఏమయ్యాడు, బలిపోసుకుంటూ పడిపోయాడు. ఎవరో కుమారుడు ఇదేంటి మన బిడ్డ పెంచి పద్ధతి. మన కాలంలో మ్యాచ్ చేశాక ఒక మాట చెప్తా ఉన్నారు వాక్యంలో. సేవ కోసం అంట బిడ్డల్ని వాళ్ళందరూ ఒక మనిషికి అప్పచెప్పిస్తారు. అందులో 2 కుమారులు ఉంటే ఒక కుమారుని అప్పచెప్పిస్తారు, ఒక కుమారుడు అప్పచెప్పారు. చూడండి డెడికేషన్ తల్లిదండ్రులు. ఇది విన్నప్పుడు నిజంగా నాకు ఎందుకంటే ఎలా ఇస్తారో బాబు, ఇంటికి వెళ్ళరు
అనుకోవచ్చు ఇంటికి వెళ్ళి వస్తాయేమో, ఇంటికి వెళ్ళడం ఆ కృపా మినిస్ట్రీలోనే ఉండాలి. ఈ తల్లిదండ్రులు ఎప్పుడో వచ్చి పలకరించి నడా బాగున్నావా తిన్నావా అంటే అంతవరకే, మళ్ళీ ఎక్కువ వాళ్ళతో మాట్లాడకుండా ఉండదు. అక్కడ అన్నీ జరిగి అంటే పెట్టుకొని తనలో నేను తొక్క తీసేస్తాను. ఇక్కడ ఫోన్లు ఉండవు, కాంటాక్ట్లు ఉండవు, తల్లిదండ్రులతో మాట్లాడ ఉండదు. ప్రార్థన దేవుడు కనపడేస్తారు. వాళ్ళతో వారైతే మామూలు మళ్ళా మిడిల్ క్లాస్ కాదు, తక్కువగా ఉన్నాడు కాదు, బాగా కలిసినవాడు. వాళ్ళు బాగా రిచ్ కిడ్స్. వాళ్ళు ఏం చేశారంట, బయట సమర్పించారు కాబట్టి వాళ్ళ చేతి పని ఏం తెలుసా, స్టేజ్ కొట్టడం, తడిగొడ్డు అట్టడం, బాత్రూమ్లు కడగడం, ఇసుకమూటలు మొయ్యడం. ఎంతంత లేరు, అందరికీ 20 సంవత్సరాల లోపే ఉన్నాయి. అదా 17, 18 చదువుకుంటున్నాడు, చదవట్లేదు, చదువుకొని పరిచయం నడిపించేస్తానంటారు అక్కడ. అంటే ఎడ్యుకేషన్ అయిపోతా ఉంది, ఇక పరిచయం కూడా అది కూడా సమర్పించేస్తారు. ఈ పనులు చేస్తా ఉన్నారు వాళ్ళు. నాకు అన్నం కూడా ఎవరు బాత్రూమ్ కడిగారు అనుకో, అసలు గారు ఈ పద్ధతి కాదండి.